అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలతో ముందుగా ముఖ్యాంశాలు. కొత్తపట్నం తీరంలో బీచ్ ఫెస్టివల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. జిల్లాలో ఏటా 3 నుంచి 4 ఉత్సవాలు ఇటువంటివి నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడి. త్రిపురాంతకేశ్వర శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాలను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ కుమార్ శర్మ. అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం. కురిసిన వర్షంతో పంట నీటిపాలు, రైతు కంట కన్నీరు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని అన్నారు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 21,40,387 మంది ఓటర్లు ఉన్నారని ఆయన వెల్లడించారు. ఒంగోలు ప్రకాశం భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల వివరాలు వెల్లడించారు. జిల్లాలో 21,40,387 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో 10,65,582 మంది పురుష ఓటర్లు కాగా 10,71,720 మంది మహిళా ఓటర్లుగా ఉన్నారని అన్నారు. ట్రాన్స్జెండర్లు 70 మంది ఉన్నారని ఆయన వివరించారు. జిల్లాలో 2,690 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికలు సజావుగా జరిగేలా 3,000 మంది పోలింగ్ అధికారులు, 16,000 మంది సిబ్బంది, మరో 26,000 మంది అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికలు 1 నగరపాలక సంస్థలోనూ, 3 మున్సిపాలిటీల్లోనూ, 4 నగర పంచాయతీల్లో జరుగుతాయని ఆయన వివరించారు. పట్టణ ప్రాంతాల్లో 237 వార్డులకు ఎన్నికలు జరపడానికి 667 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉండే అభ్యర్థులు ఎన్నికల మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. కొన్ని సందర్భాల్లో ఒకే పట్టణంలో 2-3 కేంద్రాలు కూడా ఉండొచ్చు. సో అట్లా నేను ఈ జిల్లాలో ప్రధానంగా డిప్టీ కలెక్టర్స్ ఎవరైతే ఎలక్షన్ కండక్ట్ చేసే విషయంలో అనుభవం ఉందో వాళ్ళని 12 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా వేశాము. మామూలుగా ఈ పర్యవేక్షణ కోసం ఏదో ఒక టెరిటోరియల్ జ్యుడిసిక్షన్ మనం ఫిక్స్ చేయాలి కాబట్టి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని నేను ఒక టెరిటోరియల్ జ్యుడిసిక్షన్గా పెట్టుకొని ఈ స్పెషల్ ఆఫీసర్ని నియమించాము. ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ టెరిటోరియల్ జ్యుడిసిక్షన్లో 2, 3, 4, 5, 6 మండలాలు ఉంటాయి. జనరల్గా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అర్బన్ ఏరియా ఎక్కువ ఉంటే మండల్స్ 2 లేదా 3 ఉంటాయి. ఉదాహరణకు ఒంగోలు కాన్స్టిట్యున్సీ అంటే ఒంగోలు, కొత్తపట్నం 2 మండలాలు మాత్రమే ఉంటాయి. అర్బన్ ఎక్కువగా ఉంటుంది. చీరాల కూడా అంతే. చీరాల అర్బన్, రూరల్ ప్లస్ పక్కన ఉన్నటువంటి వేటపాలెం. ఇంకా మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలో మనకు మండలాలు 5 కానీ 6 కానీ ఉంటాయి. సో ఈ 5-6 మండలాల్లో ఇట్లా ఈ స్పెషల్ ఆఫీసరు అక్కడ ఎలక్షన్ కండక్ట్ అంతా కూడా పర్యవేక్షణ చేస్తూ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. ఈ రిసెప్షన్ అండ్ కౌంటింగ్ ఈ 12 వీళ్ళ ఆధ్వర్యంలో నడుస్తాయి ఏర్పాట్లు. అట్లాగే కౌంటింగ్ చేసేటప్పుడు కూడా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ మండల్స్ అన్నిటి మీద వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకి గైడెన్స్ అంతా ఇస్తారు. వీళ్ళంతా జనరల్ ఎలక్షన్స్ చేసినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో కుమారిగిరిపై వెలిసిన శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయాలను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ కుమార్ శర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆలయ ఈవో కె సుబ్బరాజు, సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అర్చకులు విశ్వం నారాయణ శాస్త్రి ప్రసాద్ శర్మ ఆలయ సాంప్రదాయాలతో, వేద మంత్రాలతో, మేళతాళాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఉభయ దేవాలయాల్లో ఆలయ అర్చకులు విశ్వం నారాయణ శర్మ ప్రసాద్ శర్మ, న్యాయమూర్తి కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు, తీర్థప్రసాదం అందజేసి శేషవస్త్రాలను బహుకరించారు. వీరి వెంట మార్కాపురం ఫస్ట్ క్లాస్ అడిషనల్ జ్యుడిషియల్ న్యాయమూర్తి షియాజ్ ఖాన్, స్థానిక రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా చీరాల మండల పరిధిలోని ఈపురపాలెం గ్రామంలోని జిల్లా పరిషత్ బాలిక పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాలలోని ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థిని తల్లిదండ్రులు, స్థానికంగా ఉన్న వైద్యులు అందరూ కలిసికట్టుగా వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహించారు. పోటీలలో అటు ఉపాధ్యాయురాలు, వైద్యులు అందరూ పని ఒత్తిడిని పక్కన పెట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. పద్మాకరం జైతరాష్ట్ర దినోత్సవ సందర్భంగా చక్కగా సన్మానించుకుంటూ వారి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన విడుదలైన సందర్భంగా జిల్లా అధికారులు ఆయా కార్యక్రమాల్లో ఉన్నందున సోమవారం జరగాల్సిన స్పందన కార్యక్రమం తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, సహకరించాలని ఆయన కోరారు. ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చట్టాలపై అవగాహన కోసం కనిగిరి న్యాయ సేవాధికార సంస్థ మరియు గుడ్ హెల్ప్ సంస్థ మెప్మా వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి జి గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జ్ గంగరాజు మాట్లాడుతూ మహిళలు ఆత్మరక్షణ కోసం మెలకువగా ఉండాలని, మీ రక్షణ కోసం ఎవరో వచ్చే వరకు ఎదురు చూడకుండా మీ రక్షణ మీ చేతిలోనే ఉంది అని గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ స్త్రీలు చట్టాల పట్ల అవగాహనతో మెలగాలని అన్నారు. తదుపరి మస్తాన్వి గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. మస్తాన్వి గారు. మహిళా దినోత్సవం అనడం కంటే కూడా మొట్టమొదటిసారిగా దీన్ని శ్రామిక మహిళా దినోత్సవం అనడంలో కూడా ఆంతర్యం ఉంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మరి స్త్రీలు అమెరికా దేశంలో తమ హక్కుల గురించి పోరాడి వీధులపైకి వచ్చినటువంటి రోజు. అంటే వారి యొక్క వర్క్ కుట్టు మిషన్, అంటే టైలర్స్, తర్వాత పింగాణి పాత్రలు చేసేవాళ్ళు, వివిధ పనులు చేసేవాళ్ళు అమెరికాలో వాళ్ళ యొక్క పని దినాలను 16 గంటలు చేయించేటువంటి వారు. అటువంటి దానిని కేవలం 10 గంటలు మాత్రమే మాకు పనులు కేటాయించాలనేటువంటి ఒక ఎయిమ్తో
వారు బయటకు వచ్చి ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క దినాన్ని ఆయా దేశాలలో అమెరికా, డెన్మార్క్, జర్మనీ, రష్యా పురుషులకు సమానం కూడా మహిళలు కూడా హక్కులు వస్తున్నాయి. ఎప్పుడైతే ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుబాటు అవుతారో పురుషులతో కూడా సమానత్వం వస్తుంది. అలాగే చట్టాలు కొన్ని ఉన్నాయి. పూర్వము కన్యాశుల్కం ఉండేది. కన్యాశుల్కం అంటే అప్పుడు వధువుకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునేవాడు. ఆ కాలంలో ప్రమాణం అన్నమాట. అంటే ఒక అమ్మాయి దొరకాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉండేది అటువంటిది. అది రాను క్రమేణ రూపు మార్పి వరకట్నం వచ్చింది. ఇప్పుడు మహిళలందరికీ ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్ కల్పించింది. ప్రతి ఒక్క విషయంలో కూడా మహిళకి ముందుండే విధంగా 50% రిజర్వేషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఈ రోజు చూస్తున్నాం, ఎక్కడ ఏ విషయానికి వచ్చినా కూడా మగవాళ్ళు 10 మంది ఉంటే ఆడవాళ్ళు కూడా 10 మంది ఉండే విధంగా సమానత్వం కల్పిస్తున్నారు. అదేవిధంగా ఏ ఒక్క కార్యక్రమం మొదలుపెట్టినా కూడా మహిళకే వచ్చే విధంగా ఈ మధ్య కాలంలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మఒడి పథకం అనేది ప్రవేశపెడితే అది తల్లి అకౌంట్లోకి వచ్చే విధంగానే చేశారు. కంటి ముందు తాళం వేసిన ఇల్లు కనపడిందా? ఆ ఇంటిలో రాత్రికి చోరీకి దిగవలసిందే. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్గా చేసుకొని చోరీలకు పాల్పడే అంతర్రాష్ట్ర దొంగను ఒంగోలు పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 7,43,000 రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముద్దాయి వివరాలను ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ వెల్లడించారు. ఈ సమావేశంలో ముద్దాయి వివరాలను ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ వివరించారు. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం సొలస గ్రామానికి చెందిన చెరుకూరు విశ్వనాథ రఘురాం అలియాస్ చెరుకూరుపల్లి కోటేశ్వరరావు డిగ్రీ వరకు చదువుకున్నాడు. జులాయిగా తిరుగుతూ జలసాలకు అలవాటు పడ్డాడు. అందుకు అవసరమైన డబ్బుల కోసం తొలుత చిన్న చిన్న చోరీలు చేయడం ప్రారంభించాడని అన్నారు. గతంలో జైలు శిక్ష కూడా అనుభవించాడని, బయటకు వచ్చిన తరువాత మారకుండా తిరిగి చోరీలు చేయడం ప్రారంభించాడు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అనేక చోట్ల గృహ దొంగతనాలకు పాల్పడ్డాడు. అతనిపై 2 రాష్ట్రాల్లో 32 కేసులు ఉన్నాయని వివరించారు. అతని వద్ద నుండి 152 గ్రాముల బంగారం, కిలో వెండి, 66,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. దొంగను పట్టుకున్న సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సమావేశంలో 1 టౌన్ సీఐ భీమానాయక్, ఎస్ఐలు రాంబాబు, నాగమల్లేశ్వరరావు, సిసిఎస్ సిబ్బంది కె బాలాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముద్దాయి పేరు చెరుకూరి విశ్వనాథ్ రఘురాం ఎలియాస్ చెరుకూరి కోటేశ్వరరావు అంటారు ఇతన్ని. ఇతను మనకి అంతర్జిల్లా నేరస్తుడు. ఇతను ఈ హెచ్బీస్ చేయడంలో బహు నేర్పరు. ఇతనికి వయసు 45 సంవత్సరాలు. సొలస గ్రామం ఎడ్లపాడు, మన గుంటూరు డిస్ట్రిక్ట్. అయితే ఇతని మీద పలు పోలీస్ స్టేషన్స్లో 32 కేసులు హెచ్బీ కేసులు ఆల్రెడీ నమోదై ఉన్నాయి. అయితే మనకి 2019లో కొన్ని కేసులు అపరిష్కృతంగా హెచ్బీ కేసెస్ ఉండడం వల్ల దాన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి మన ఎస్పీ గారైన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారు సిసిఎస్ డిఎస్పీ గారైన ప్రసాద్ కుమార్ గారికి అలాగే మరి నాకు మరి మా సిబ్బందికి మా ఆఫీసర్లు అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో మాది ఆ ఇన్స్ట్రక్షన్స్లో ఒక ఇదిగా మేము కొన్ని టీమ్స్ కింద విడిపోయి మరి దీంట్లో కొంత సమాచారం తీసుకొచ్చాము. దీంట్లో సిసిఎస్ విభాగం చాలా యాక్టివ్గా చేసి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీద తీసుకొస్తే దాని మీద ఈ చెరుకూరి విశ్వనాథ్ రఘురాముని ఈరోజు మన భీమానాయక్ గారు 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో పూల కొట్ల బజార్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్టు ప్రక్రియలో మన 1 టౌన్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు, అలాగే తాలూకా పోలీస్ స్టేషన్లో 2 కేసులు, మరి అద్దంకి పోలీస్ స్టేషన్లో 4 నేరాలు, రెండవ మన నెల్లూరు కావలి జిల్లా కావలి టౌన్లో 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో 3 నేరాలు ఇతను ఒప్పుకోవడం జరిగింది. జిల్లాలో ప్రభుత్వం నిర్వహిస్తున్న బీచ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమాలను కొత్తపట్నం తీరంలో కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తపట్నం తీరాన్ని రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పరుస్తామని అన్నారు. జిల్లా అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా ఏటా బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు. సందర్భానుసారంగా జిల్లాలో ఏటా 3 నుండి 4 ఉత్సవాలు ఇటువంటివి నిర్వహించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. చూడండి ఇటు
బొమ్మలు అంతే ముద్దుగా చేశారు. ధన్యవాదములు ప్రతి ఒక్కరికి కూడా. ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ చేసినటువంటి పిల్లలు స్టేజ్ పైన ఇంత చక్కటి పర్ఫార్మెన్స్ వాళ్ళ పిల్లలు చేశారు అంటే పాట లిరిక్స్ లో కూడా ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ఎవరో మహాకవి రాశారేమో. మరి ఈ సాంగ్ రాసింది ఎవరైనా ఇంత చక్కటి సాంగ్ రాశారు, కానీ మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిది ప్రకాశం జిల్లా కూడా కాదు. ఓ మై గాడ్, రియల్లీ. కాబట్టి నిజంగా సార్ హలో దయచేసి దారికి అర్థం ఏంటమ్మా, నడిచేదానికి అర్థం రండి, దానికి అర్థం నిజం మాట్లాడాలా. బాగా ఆడుతున్నారు వారు. గ్రేట్ లాగేశారు. అయిపోయింది. ఫినిష్. తెలియజేస్తున్నా. ఈరోజు కొత్తపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ తరఫున మనం బీచ్ ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నాం. కాకపోతే ఈరోజే స్థానిక సమస్యలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలైన దానివల్ల ప్రజాప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొనడానికి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వల్ల కొంత ఇబ్బంది కలిగింది. అయినప్పటికీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని మీరు బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు. మరి ఆ క్రమంలో ఈరోజు శనివారం సాయంత్రంతో ఈ ఆహ్లాదకర వాతావరణంలో బీచ్ ఫెస్టివల్ని మనం నిర్వహించుకుంటున్నాం. చాలా చక్కగా అందరూ ఈ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషం. రాబోయే రోజుల్లో ఈ కొత్తపట్నం బీచ్కి సంబంధించి ఇంకా బాగా మనం అభివృద్ధి చేసుకుని వరుణుడు కర్షకుడిపై మరోమారు కన్నెర చేశాడు. దీంతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు రైతు చేతికి అందకుండా పోయాయి. నీటి పాలెక్కువైంది. రైతులకు అకాల వర్షాలు తీరని నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. కురిసిన వర్షం కొంత పంటను నీటిపాలు చేసింది. అంతో ఇంతో రైతు కాపాడుకున్న పంట శనివారం కురిసిన వర్షానికి పూర్తిగా నీట మునిగింది.
2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో ఆరుగాలం కష్టించి పండించిన పంటలు రైతు చేతికి అందకుండా పోయాయి. కురిసిన వర్షానికి త్రిపుర సుందరీపురం, కృష్ణాపురం, కొర్లమడుగు, కొత్తపల్లి తదితర గ్రామాలు వరి ఓదలు నీటిలో మునిగాయి. మాగాణి కయ్యాల్లో నీరు నిలబడడంతో ధాన్యం రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కళ్ళాల్లో ఆరబోసిన మిర్చి ఒక్కసారిగా వర్షం రావడంతో తడిసిపోయింది. పందిళ్లలో ఉంచిన పొగాకు వర్షానికి తడిసి ముద్దాయింది. శుక్రవారం కురిసిన వర్షానికే కొందరు రైతులు ఆర్థికంగా దెబ్బతినగా శనివారం కురిసిన వర్షం మరికొందరిని అదే గాడిలో కట్టేసింది. వర్షం పడుతున్న సమయంలో పంట తడవకుండా రైతులు పడిన పాట్లు అన్నీ ఇన్ని కావు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన పంట చేతికందే సమయంలో నీటిపాలు కావడంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఉలవపాడు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రభుత్వ మహిళా ఉద్యోగులు, మహిళా వాలంటీర్లు మరియు మహిళా నాయకురాలు పాల్గొని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, మహిళలపై దాడులను ఖండించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్తపట్నం తీరంలో బీచ్ ఫెస్టివల్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్. జిల్లాలో ఏటా 3 నుంచి 4 ఉత్సవాలు ఇటువంటివి నిర్వహించేందుకు కృషి చేస్తానని వెల్లడి. త్రిపురాంతకేశ్వర శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయాలను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాకేష్ కుమార్ శర్మ. అకాల వర్షాలతో రైతులకు తీరని నష్టం. కురిసిన వర్షంతో పంట నీటిపాలు, రైతు కంట కన్నీరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.